కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఏ పని చేసినప్పుడు కూడా ఇప్పుడు మన అవసర నిమిత్తము, మన పరిసరాల నిమిత్తము అప్పుడు ద్రవ్యోల్బణం అని ఉండేది అనమాట. వస్తువుని ఇచ్చుకుంటూ తీసుకునేవారు. ద్రవ్యోల్బణం అంటే వస్తువు ఇస్తూ ఇంకొక వస్తువు మార్చుకునేవారు. అప్పుడు ద్రవ్యోల్బణం అంటారు దాన్ని. ద్రవ్యోల్బణం అది. ఇప్పుడు ద్రవ్యోల్బణం లేదు. డబ్బు ఇస్తేనే ఏదైనా వస్తువు వస్తుంది. అప్పుడు ఎప్పుడైనా నా దగ్గర ఏదైనా వస్తువు, ఇప్పుడు మేము ఫిషర్ మ్యాన్స్ అనమాట, మాది చేపల వృత్తి కదా. మేము చేపలు ఇస్తే దానికి బదులుగా చేపలు ఇవ్వడం, దానికి బదులుగా బియ్యం ఇవ్వడం, దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. ఇప్పుడైతే ప్రతి దానికి ఎక్కడ యావత్ ప్రపంచం మొత్తంలో కూడా డబ్బే ఇంధనంగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటారు, కూటు కోసం కోటి విద్యలు అన్నారు కదా. ఆ విద్యని చేసుకుంటే ఇప్పుడు ఎక్కడికి ఏ పని చేసినప్పుడు డబ్బు కోసం చేస్తున్నారు కదా. ఇప్పుడు నాకు ఒక అవకాశం ఉంది నేను బ్రతకడానికి, నేను వీడియోలు చేసుకుంటాను. దానివల్ల నాకు ఎంతో కొంత మనీ అవుతుంది. ఈరోజు 100లోనే రావచ్చు, రేపు 1000లోనే రావచ్చు, అవతల లక్షల్లో రావచ్చు, కోట్లలోనే రావచ్చు. ఎవరు అదృష్టాన్ని ఎవరేం చేయగలరు? అంత అదృష్టం నాకు ఉందంటారా? ఉందంటారా? దేవుడు ప్రతి ఒక్కరికి దాచి పెట్టిన నిధులు ఆ సమయంలో ఇస్తాడు. మేము నమ్ముతాము. నీ పూర్వీకులు గణించిన మాన్యం నా దగ్గర ఉంది, ఒకరోజు నీకు ఇస్తానన్న వాగ్దానము నాకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది తెలుసా? నేను స్టీఫెన్ పాల్ గారి చర్చి దగ్గర చాలా, అంటే అప్పుడు ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి, చాలా వర్క్ చేసినప్పుడు నాకు ఆ వాగ్దానం దొరికింది. నీ పూర్వీకులు గడించిన మాన్యం నా దగ్గర ఉంది, అది నేను నీకు ఇస్తాను అని వాగ్దానం. అంటే నాకు ఇప్పుడు ఏదో నేను పెద్ద కోటీశ్వరులు అయిపోతాను అని కాదు. దేవుడే సమయంలో ఎవరికి ఏటి ఇవ్వాలో అది ఇస్తాడు. అప్పుడు మనం అందరం ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే చేయి మందైనప్పుడు చేతిని ఎప్పుడు దేవుడు కురసపెట్టాడు, ఇంకా ఇవ్వడానికి చూస్తాడనమాట. మనము ఎప్పుడు లేనివాళ్ళం అంటే మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఎదుటోళ్ళకి, పేదలకి, రోదులకి, అనాథులకి మనం ఆదరించలేకపోతాము. దాన్ని మనమున్న దాంతో మనము పెడుతూ దాన్ని అతిశయిస్తూ అహంకారం పడతాం కదా. అట్టి వరదలు దానం ఎప్పుడు మనం ఉన్నది అంటారు కదా. సిరితా వచ్చిన సలిలింబాలు నారికాయలు సలిలింబంగం సిరితా పోయిన. అంటే ధనం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ధనముకి నిలకడ ఉండదు, ధనానికి స్థిరత్వం ఉండదు, ధనానికి ఒక ఆకారం అనేది ఉండదు. కానీ చదువుకు మాత్రం ఇజ్జి నుగోడు గుప్తమొక విత్తం రూపం పురుషాలు ఇజ్జి అసస్యబోక ఇజ్జి గురుండి ఇజ్జి విదేశ బంధువుడు అని. అంటే విద్య ఉన్న, చదువు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా సరే కొనియాడబడతారు. 250 దేశాల్లో. నాకు దేశాల గురించి తెలియదు కానీ, రాష్ట్రాల గురించి కూడా తెలియదు కానీ, వైజాగ్ తెలుసు, చదువుకున్నాను కాబట్టి హైదరాబాద్ తెలుసు, అంతకుమించి నాకు ఏమీ తెలియదు. ఓకేనా? కాబట్టి చదువుకున్నాను, స్టడీ పరంగా తెలుసు. ఇప్పుడు నా చదువు నాకున్నప్పుడు నా చదువు నేను ఏ విధంగానే వాడచ్చు. ఇప్పుడు నేను ఈ నాలెడ్జ్ని బట్టి ఒక ఫారిన్ కరెన్సీకి సెలెక్ట్ అవ్వడం అనేది మాటలు కాదు. దేవుడు నాకు బతకడానికి ఒక ఉపాధిని ఇచ్చాడు, కానీ నేను అలా కొనసాగిస్తాను. ఎందుకు ఏదో ఒక వీడియో పెడితే నాకు కూడా ఉపాధి వస్తుంది. ఇప్పుడు అంటారు తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని పట్టించేసుకోవాల్సి బాధపడవలసిన అవసరం లేదు. నేను గత 2021 4వ తారీఖున నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఎన్నో మాటలు అన్నారు, తిట్టారు, నేను కొన్ని కామెంట్స్ పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ అదే మనసులో పెట్టుకొని నాకు దగ్గర యూట్యూబ్ నుంచి 50,000 వచ్చింది నాకు. అంటే 15 రోజులకి నాకు మోనటైజేషన్ ఆన్ అయింది. అయితే ఈ మాటలలో ఆడుతున్నారు కదా అని నేను ఆపేసిన 2 సంవత్సరాలు 1 రూపాయి కూడా మనీ నాకు రాకుండా అయిపోతానంటే ఇప్పుడు చాలా వీడియోలు చేస్తున్నాం. ఏదనుకుంటే అనుకుని నేనేవి అనుకుని నేనైతే మనస్ఫూర్తిగా దిగిపోయినా. ఇంక వీడియోస్ అలా పెడుతున్నాను. వచ్చే నెలకల్లా నాకు ఎంతో కొంత శాలరీ అవుతుంది. అంటే నాకేమీ వేలల్లో రావట్లేదు. ఇప్పుడు మంత్లీ 100లోనే వచ్చినా సరే $100 అయితే ఒక 1000లో వస్తుంది మనీ. ఇంకా అలా పెరుగుతుంది. నేను ఇంకా వీడియోస్ చేసిన కొద్ది పెరుగుతుంది అనమాట. డబ్బు జగత్ అన్నిటికీ మూలం కదా. అది ఉంటే అయ్యిందని ఉంటే మనం ఏ విధంగా బ్రతకొచ్చు, అదనమాట. అదే కొంతమంది తెలిసిన వాళ్ళతో మాట్లాడవచ్చు, తెలియని వాళ్ళతో మిడిమిడి జ్ఞానం ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట, జీరో నాలెడ్జ్ అనమాట. మాట్లాడిన మేమే తెలియదు అనమాట. వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఏంటంటే ప్రతి దాని గురించి కూడా మన వేని తీసుకోకూడదు, అటు ఉన్న వాళ్ళ వేని కూడా తీసుకొని యావత్ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా అది కూడా మనం తీసుకొని మనం ఎలా బ్రతకగలం కూడా ఆలోచించి ముందుకు స్టెప్ వేసి నడవడం మనిషి యొక్క పరిపూర్ణత, పక్వత చెందడం అంటారనమాట. పరిపూర్ణత చెందాలి, పక్వత చెందాలి, ఒక ఆకారం చెందాలి. మన అభివృద్ధిని కూడా మనకు ఉపయోగపడితే, మన వాళ్ళకు ఉపయోగపడితే యావత్ ప్రపంచానికి
ఉపయోగపడి ఇచ్చే మనస్తత్వం ఉంటే మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? లైక్ చేయండి, ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.